అందరికీ జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ యూట్యూబ్ టిప్స్. ఇప్పుడు మీకు నాకు తెలిసినంత వరకు నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, డిఎస్ఎస్ ధర్మవరం అని. ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టి చేయడం వల్ల నాకు కొన్ని జరిగాయి అన్నమాట. అందుకు ఇప్పుడు మీకు అంటే కొన్ని చేంజెస్ చేయడం వల్ల ఛానల్ డౌన్ అవ్వడం అవ్వడం అవుతూ ఉంటుంది అనమాట. ఇలా కాకుండా మీరు ఇప్పుడు నా ఈ డిఎస్ఎస్ యూట్యూబ్ టిప్స్లో వీడియోస్ చూడండి, తెలుస్తుంది మీకు. ఫస్ట్ ఛానల్ పెట్టేటప్పుడు ఎలా, దాంట్లో ఏమేమి చేంజెస్ చేయాలి, ఏం కదా అన్న దాంట్లో ఇప్పుడు రెండవ టిప్ చెప్తున్నానండి. మీరు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మీరు చేసే మిస్టేక్లు చాలా చేస్తుంటారు అన్నమాట. నేమ్స్ చేంజ్ చేయడం, ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకండి. మీ కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఒక నేమ్, ఒక ప్రొఫైల్ ఫోటో కంపల్సరీగా, దీన్ని లైఫ్ టైం చేంజ్ చేయకూడదు. మీకు అర్థమవుతుందా? మీ ప్రొఫైల్ ఫోటో, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నది అస్సలు చేంజ్ చేయకూడదు. చేంజ్ చేయడం వల్ల ఏమి అంటే, ఇప్పుడు చాలామందికి కొంతమంది ఫొటోస్ చూసి, కొంతమంది నేమ్ చూసి ఫాలో అవుతుంటారు అన్నమాట. మీరు అవి చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అరే ఈ కొత్త ఛానల్ వాళ్ళు ఎవరో మళ్ళీ పెట్టారా అని మీ వీడియోస్ చూడకుండా పోవడం, మీ ఛానల్స్కి కామెంట్ చేయకుండా పోవడం, అలా జరుగుతుంటాయి. నేను చాలా చూశాను నా డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్స్లో. చాలామంది ప్రొఫైల్ ఫొటోస్ చేంజ్ చేస్తుంటారు, నేమ్స్ చేంజ్ చేస్తుంటారు. ఈ వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాలోను ఎలా నేమ్స్ ఫొటోస్ చేంజ్ చేస్తుంటారో అలా యూట్యూబ్ ఛానల్లో కూడా నేమ్ ఫొటోస్ చేంజ్ చేస్తుంటారండి. అస్సలు అది చేయకూడదు. మీరు ఏదైనా ఒక్కటే కంటెంట్, ఫస్ట్, సెకండ్ వచ్చి నేము, ప్రొఫైల్ ఫోటో ఒక్కటే, అస్సలు చేంజ్ చేయకూడదు. మీరు బాగా థింక్ చేసి ఏదైనా కానీ ఒకే ప్రొఫైల్ ఫోటో, ఒకే నేమ్, మీ ఛానల్కి తగ్గట్టుగా ఏం నేమ్ పెట్టాలనుకున్నారో ఆ నేమ్ మాత్రమే పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి లైఫ్ టైంలో చేంజ్ చేయకండి. అర్థమవుతుందా? మీ ఛానల్ ఎక్కువ రీచ్ అవ్వాలి జనాలకి అంటే మీరు చేయాల్సిన సెకండ్ టిప్ ఇది. ఎందుకంటే మీరు చేంజ్ చేస్తే ఏమవుతుంది, మారిపోతుంది అనమాట కంటెంట్ అంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఒకరికి ఒక నేమ్తో సెర్చ్ చేసి ఇచ్చింటారనమాట. మళ్ళీ అదే యూట్యూబ్ ఆ నేమ్ కాకుండా నేమ్ చేంజ్ చేసింటారు కదండి. మీరు నేమ్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది బిరింగా తీసుకురాలేదు బయటికి, అంటే సెర్చ్ చేయడం వల్ల రాదనమాట. మీరు ఒకటే నేమ్కి యూట్యూబ్ కంటెంట్ నేము ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు సెర్చ్ చేయడం వల్ల అది బయటకు రాదు. అర్థమవుతుందా? అలాగా అందుకు మీరు ఒకే కంటెంట్, ఒకే యూట్యూబ్ నేమ్, ఒకే ప్రొఫైల్ ఫోటో, మీ కంటెంట్కి తగ్గట్టుగా ఏదైతే ఫస్ట్ ఫిక్స్ అయిపోయి, మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. పలానా నేమ్ అనుకున్నా, పలానా ఛానల్ పెట్టాలి, భక్తిది లేదా కుకింగ్ది లేదా మ్యూజిక్ది లేదా ఏదైనా ఒక కాన్సెప్ట్ రాసేది లేదా జోక్స్, షార్ట్స్, ఏదైనా ఒక కంటెంట్ ఫిక్స్ అయిపోండి. ఒక ఫోటో, ప్రొఫైల్ ఫోటో ఫిక్స్ అయిపోండి. ఇలాగ చేయడం వల్ల ఆల్మోస్ట్ తొందరగా క్లిక్ అవుతుంది మీ ఛానల్. అంటే వేరే ఎవరన్నా ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసినా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేంజ్ చేశారనుకోండి, వాళ్ళకి తెలిసేలా మరి మీరు నేమ్, ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేసింటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదన్నమాట ఇది పలానా వాళ్ళ ఛానల్ అని. అందుకు మీరు అస్సలు తప్పు చేయకండి. నేను మీ డిఎస్ఎస్ యూట్యూబ్ టిప్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూట్యూబ్ టిప్స్ వీడియోస్ పెడుతూనే ఉంటా. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ వీడియో చూసి కామెంట్, లైక్, షేర్ చేయండి.